నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. తిరుపతిలో జరిగిన ఘటన ఏదైతే ఉందో దీన్ని వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకు అంటే నిన్న స్విమ్స్ ఆసుపత్రికి బాధితులను పరామర్శించేందుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ చంద్రబాబుకు వ్యతిరేకంగా చెప్పమని డబ్బుల కవర్లో పంచారు అంటూ మంత్రి రామనారాయణ రెడ్డి స్పందించడం అయితే జరిగింది. అసలు వైసీపీ పరిస్థితి సవాల మీద పేలాలు ఏరుకుంటున్నట్టుంది అని చెప్పి ఆయనైతే మాట్లాడుతున్నారు. మరి నిజంగానే వైసీపీ డబ్బుల కవర్లో పంచే ప్రయత్నం చేసిందా? అసలు అక్కడ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఇంత హడావుడిగా పరామర్శకు వెళ్ళడానికి కారణం ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, శవం ఎక్కడుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడుంటారు అన్న విషయం మన ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు కూడా తెలిసిన విషయమే. సో ఎక్కడైతే నేను దుర్ఘటన జరిగిందో వెంటనే వాలిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. సో పరామర్శ వరకు ఓకే, పరామర్శకు కూడా ఆయన ఏదో ర్యాలీకి వెళ్తున్నట్టు మంది మార్బలాన్ని వేసుకొని నినాదాలతో సహా అక్కడికి రావటం, అక్కడ రోగులు ఇబ్బంది పడడం మనం చూసాం. దీనికి తోడు ఆయన ఏదో డబ్బుల కవర్లు పంచారు అని కూడా స్వయాన మంత్రి రామనారాయణ రెడ్డి గారే చెప్పడం జరుగుతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ వైసీపీ బిహేవియర్ని? ఓ పక్క బాధితులు వాళ్ళు ప్రాణాలు కోల్పోయి గాయాల పాలే వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే, గతంలో మనం బుడమేరు వరద వచ్చినప్పుడు కూడా మనం చూసాం. ఇంకా మారనంటారా వైసీపీ వాళ్ళు? అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ పరివర్తన పశ్చాత్తాపం వచ్చి మారు మనసు పొందితే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు అవుతారండి? మీకు ఇక్కడ ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ప్రజలు అతనికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా రాష్ట్రంలో ఉన్న అత్యంత నీచ నికృష్ట ప్రతిపక్షం అదే. అంటే మురికి కాలువ లాంటిది. అది మంచినీటి బావులు ఉన్నట్టే డ్రైనేజీలు కూడా ఉంటాయి కదా, అలాంటిది అన్నమాట. అయినా సరే అతను బాధ్యతగా వచ్చి పరామర్శించాలి. వచ్చాడు. మంది మార్బలం రాజు వెడలే రవి తేజములు అదిరిగా అన్నట్టుగా ఈ దొంగల బ్యాచ్ అందరినీ తీసుకుని వెళ్ళాడు. దొంగల మూట కూడా ఉన్నారు చూడండి. అతను కూడా ఎప్పుడు దొంగల బ్యాచ్, దొంగల నాయకుడు అంకల్ దొంగల మూట ఉంటుంది. అలాగే కనపడతారు అక్కడికి వెళ్ళినా మీకు. రోజా గారు కూడా అతను ప్రభుత్వంలోనూ అతని పార్టీలోనూ అతను ప్రైవేట్గా పార్టీని పదవుల్లోనూ ఏమి ఇచ్చినా ఏం చేసినా ఆ బ్యాచే ఉంటారు కూడా. బ్యాచ్ ఓకే సార్, నినాదాలు చేయడం అవసరం అంటారా? నినాదాలు చేయటం, డబ్బులు కేవలం ఇవ్వటం, సీసీ కెమెరాలు వచ్చిందంట. రామనారాయణ రెడ్డి గారు ఫోన్ తీసి వదిలేడు. అత్యంత సౌమ్యుడైన చాలా పెద్ద మనిషి, పెద్దతైనోడు. ఆయన నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే ఖచ్చితంగా నిజం. అది రేపో మాపో బయట పెడతారు. సీసీకి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి పరామర్శకు రావడానికి ఎవరు తప్పు పట్టకూడదండి. అతను వచ్చి పరామర్శించాలి, రూపాయి పాపాలు చేతిలో పెట్టాలి. అలాగా పబ్లిక్గా బాధితులకి, మృతులకి, బాధితులకి అతను అనౌన్స్ చేయాలి. ఇంతకీ అనౌన్స్ చేయాలంటే అతనే ఇంతకీ అనౌన్స్ చేయాలంటే ప్రతిపక్షం ఇవ్వకపోయినా పర్లేదు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు. కానీ ఇతను ఎందుకు ఇవ్వాలంటే ఇతను రాష్ట్ర సంపద మొత్తం దోచేసుకున్నాడు కాబట్టి, వాళ్ళ బాబు సొమ్ము కాదు కాబట్టి, వాళ్ళ బాబు సంపాదించింది ఏం కాదు కాబట్టి, ఇతను దొబ్బేసిన సొమ్మే కాబట్టి అందులోంచి కొద్దిగా తీసి ఇవ్వటం తప్పు కాదు. రెండు, అతను మీరు అన్నారు ఆ సేవలు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తాడండి. అతనికి ఇది అభ్యాసం అయిపోయింది. ఎందుకంటే ఈ శవ రాజకీయం అనేటువంటిది అతనికి కలిసి వచ్చింది. అచ్చొచ్చింది అంటారు కదా, ఏదైనా నాకు అచ్చొచ్చింది రాని సెంటిమెంట్ అంటారు కదా, అలాగా వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు కనీసం వాళ్ళ నాన్నగారు ఇలా కనపట్టలేదన్నప్పుడు చాలామంది వాళ్ళ పార్టీ వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు అందరూ కూడా ఏమైపోయిందిరా అని వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కూడా, నాలాంటి వాళ్ళు కూడా రేపు పాపం ఇలా జరిగింది ఎట్రా ఏమైపోవడం అనుకున్నాం. ఇతను కనీసం ఆ ఏరియాకి వెళ్ళాలి. ఆ మొక్కలన్నీ పడిపోయి ముక్కలు అయిపోయాడు కదా, ఆ మొక్కలన్నీ ఇదిగో మా నాన్న మొక్కిది, మా నాన్న మొక్కిది అని చెప్పి ఏరుకుంటాం కన్నా చూపించడం కన్నా వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. ఇక్కడ కూర్చుని సంతకాల సేకరణ ఇలాంటివన్నీ మొదలెట్టాడు. అయితే ఇతను అక్కడెక్కడ వెళ్ళకుండా ఇక్కడ సంతకాల సేకరణ, మా నాన్న పోయాడు కదా నన్ను ముఖ్యమంత్రిని చేసేయండి, మా నాన్న ఉండగా దొబ్బేసింది సాల్తలేదు నాకు అన్నట్టుగా మొదలెట్టాడు. వీళ్ళు కూడా గంగిరెద్దుల్లాగానే సంతకాలు పెట్టారు. ఇతనే అవ్వాలి, ఇతనే అవ్వాలని. ఇంకెవరు సిగ్గులేదు వాళ్ళకి. ఏంటండి వాళ్ళకి ఒక అధిష్టానం ఉంది, వాళ్ళ ఇష్టం సాగదండి. సొంత పార్టీ ప్రాపర్టీ ఏంటి, ప్రైవేటు ప్రాంతీయ పార్టీ అయితే వాళ్ళ ఇష్టం. అంతేగాని జాతీయ పార్టీలు బీజేపీలోని కాంగ్రెస్ని కుదరదు. అలాగా ఢిల్లీ వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళ సామంతులు ఎవరు పెట్టుకోవాలో వాళ్ళే నిర్ణయిస్తారు. అదో దరిద్రం. ఇక్కడ ఇతను అది సాగలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెట్టారు. ఆయన ఏడిపించి తినేసారు చాలామంది. తర్వాత మళ్ళీ సర్దుకున్నారు. తర్వాత రోసయ్య గారు వచ్చాడు. ముందు రోసయ్య గారిని పెట్టి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెట్టారు. రోసయ్య గారు ఉన్నంతకాలం అసలు రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడంటే అక్కడికి వెళ్తే అతను చాలా దారుణంగా అవమానించారు వైసీపీ వాళ్ళే. అవును, జగన్ రెడ్డి మీద ఆయన ఇంచుమించుగా చేతులు వేసి కూడా తోసి ఇవన్నీ చేశారు. ఆయన స్వయంగా చెప్పాడు, చాలామంది చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే
ఓదార్పు యాత్ర పేరుతో ఏడుపు మొగం వేసుకుని అందరి దగ్గరికి వెళ్ళి అలవాటు అయిపోయింది అన్నమాట. ఓదార్పు శవం, ఏడుపు కొట్టు మొగం వేసుకుని ఏడుపు కొట్టు పెడబొబ్బలో ఇవన్నీ చేసుకుని వెళ్ళాడు. జనం కూడా వీళ్ళతో పాటు వాళ్ళు ఏడిచారు. వాళ్ళు ఏడుపు రాపోయినా వచ్చినా ఏడిసారు, ఏదైనా పడతాడేమో అని. అలాగే పడేసి కూడా విగ్రహం పెట్టుకుండా 30,000, 40,000, 50,000 ఎంతో కొంత ఆ ఏరియాని బట్టి ఇచ్చి, అలాగే ఆ పార్టీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ఏదైనా గెలిచిపోతాడేమో టికెట్ సంపాదిద్దాం వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు ఇచ్చేసుకున్నారు డబ్బులు. అప్పుడు వాళ్ళందరూ తర్వాత పక్క పోయారు, రెడ్లకి ఇచ్చేసాడు తర్వాత అందరికీ వరుస పెట్టి. ఇదొక రకం. ఇది అయిపోయిన తర్వాత 2014 ఇతను ఎంత గింజుకున్నా జైల్లోకి వెళ్ళాడు, వచ్చాడు. ఏం గింజుకున్నా కానీ 2014లో ఇతను పని జరగలేదు. అప్పుడు శవ రాజకీయం చేస్తానికి ఏది దొరకలేదు శవం. అప్పుడు ఇది ఇలా కాదురా బాబు అని చెప్పి మంచి ఒడ్డు పొడుగు ఉన్నవాడిని చూసుకున్నాడు, జాగ్రత్తగా మంచి పేరు ఉన్నవాడిని చూసుకుని వాళ్ళ బాబాయ్ని చూడండి గొర్రెలు మేపుతారు అలా మేపి మళ్ళీ పార్టీలోకి తీసుకుని పార్టీలో పదవి ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ పొడి చేయించి ఓడిపోయిన తర్వాత అంటే మేకకి పసుపు గీసుపు బొట్లెడతారు కదా, దండేస్తారు అలా తయారు చేసి శుభ్రంగా ముక్కల కింద కొట్టేశారు. చాలా దారుణంగా కొట్టేశారు. అసలు ఇప్పుడు చంపు నువ్వు చాలా హత్యలు జరుగుతూ ఉంటాయి, సుపారీ హత్యలు జరుగుతూ ఉంటాయి, కాంట్రాక్ట్ కిల్లర్స్ ఉంటారు, ఫ్యాక్షన్ మర్డర్లు జరుగుతూ ఉంటాయి. ఇది కసిగా చంపారు. కసిగా ఎవడన్నా ఎందుకు చంపుతాడంటే ఒకటి నమ్మక ద్రోహం వల్ల కానీ, నమ్మక ద్రోహం చేస్తే కానీ, 2 డబ్బు లావాదేవీల్లో పచ్చి మోసం చేస్తే కానీ, 3 అక్రమ రొంకేబారాలు ఉంటే కూడా కసిగా చంపుతారు. అలాంటివి కనపడుతుంది అక్కడ. ఆయన్ని వాళ్ళ వెళ్ళినోళ్ళందరికీ ఒక మోటివ్ ఉంది, పాత్రధారులందరికీ అలా సెట్ చేశారు. అసలు పాత్ర మోటివ్ వీళ్ళకు ఉంటుంది. నేను చెప్పిన 3 కూడా వీళ్ళకి ఉన్నాయి సూత్రధారులకి. కానీ అచ్చం అలాంటి మోటివ్ ఉన్న వాళ్ళు పెట్టారు అక్కడ. పెట్టి వాళ్ళతో చంపించేశారు. అదిగో దాన్ని పెట్టి ఇదిగో చంద్రబాబు నారాసుర రక్త చరిత్ర, గుండెపోటు రకరకాలు చేశారు. అప్పుడు కోర్టులు కూడా దీని మీద ఏం మాట్లాడకండి అన్నారు. మరి ఇంతకలా మాట్లాడకూడదు అన్నారో తెలియదు. ఎంత దారుణం అండి అది. అలా చెప్పచ్చా అలాంటి? ఇక ఏం ప్రజాస్వామ్యం ఇది? అబ్బాయి దొంగతనాలు ఏం ఇప్పుడు మాట్లాడకండి తర్వాత మాట్లాడండి అంటే ఏంటండి వాళ్ళు? రైట్ సార్. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం ఎక్కడైనా జరిగింది అంటే ప్రతిపక్షం దాన్ని విమర్శించడం వరకు ఓకే, కానీ అసలు విమర్శించే దానికి కూడా ఒక టైం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. కానీ శవాల దగ్గరికి వెళ్ళి లేకపోతే బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజకీయాల్లో ప్రతిపక్షం ఎప్పుడు కూడా దాని అడ్వాంటేజ్ తీసుకుంటుంది. తప్పులేదు. మినిమం కామన్ అవి పాటించాలి, నైతిక విలువలు. నువ్వు అక్కడ జరిగిన సంఘటన 1 గంట అయిపోతే సినిమా అయిపోయినట్టు అయిపోదు కదా. నువ్వు మన్నాడన్నా వచ్చి చెప్పొచ్చు, లేకపోతే అదే రోజు కొంచెం వెసులుబాటుగా రావచ్చు, నువ్వు అక్కడ చేతులు ఊపుకుంటూ రావచ్చు అందంగానే, లేదా నీకు కూడా 10 మందిని తీసుకురావచ్చు. అంతేగాని 100 మందిని వేసుకొచ్చి హాస్పిటల్లో తొక్కిసినట్టు చేస్తారు వీళ్ళే. అదే బాధితులకి డబ్బులు డిమాండ్ చేయడం వరకు ఓకే, వాళ్ళు డబ్బులు ఎంతో కొంత పరిహారం ఇవ్వడం వరకు ఓకే. కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చి తిట్టించడం ఏంటి? సెలైన్ బాటిల్స్ అయి పీకేస్తున్నారు చూసారు, స్టాండ్ లైన్ వీడియోలు చూసారు మీరు? రోజేమో ఏమన్నా నెట్టేస్తుంది, మీద పడిపోతున్నాడు, కొలిసాడు వచ్చేసాడు తోసేస్తుంది. నువ్వు అంత జనాల్లోకి వెళ్తాం ఎందుకు, అంతమందిని అలౌ చేయడం ఎందుకు, తోపులాట ఎందుకు? ఇప్పుడు హాస్పిటల్లో అంతమందికి పర్మిషన్ కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది రెడ్లు కూడా తిరిగి చూసి వచ్చేస్తే సరిపోద్ది కదా. అందరూ పెద్ద ముదరకు తేళ్ళు కదా, అందరూ బాగా బలిచిపోయిన వాళ్ళు కదా, దొబ్బేసి డబ్బులు దొబ్బి తప్పే ఉంది, వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆరోపణ మేరకు వీళ్ళందరినీ లోపలేయాలి. జగన్మోహన్ రెడ్డి అన్నీ ఉల్లంఘించాడు. పోలీసులు అతను ఆపారు. అక్కడ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు వాళ్ళు అక్కడ పరామర్శలో ఉన్నారు. వాళ్ళ ప్రోగ్రాం ఉంది, మీరు ఆగండి అంటే ఆగకుండా వచ్చాడు కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించాడు. అతను పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు కాబట్టి అతని మీద కేసు నమోదు చేయాలి. అలాగే అతను కూడా వెళ్ళిన వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి చేయాలి. మరి పోలీసులు కూడా తప్పేంటి? చంద్రబాబు నాయుడు గారిని రేణిగుంట, అదే చిత్తూరు జిల్లాలో రేణిగుంట ఎయిర్పోర్ట్లో పొద్దునే శాంతా కూర్చోబెట్టారు. మరి వాళ్ళకేం బుద్ధి లేదా? ఎందుకు వదిలేశారు అతన్ని? అంటే మీ చేతకాని దద్దమ్మలా? నీకు ఎవడన్నా చెప్పాలా ఆపమని? మీకు ఆపమని చెప్తేనే కానీ ఆపరా? అందుకుని తిడతాం మేము. మీరు ఇలాంటి పనులు చేస్తే, మీరు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా కానీ మనం ఇంత కఠినంగా తిట్టకపోతే మీకు దొనపోతే మేము వాన కురిసినట్టు ఉంటుంది. నీకు ఎవడు చెప్పాలి? ఈ దొంగ ముఖాన్ని వెళ్ళనివ్వకూడదని అక్కడికి నీకు చెప్పాలా? ఎవడన్నానే నీకు తెలీదా? అది ఏ అధికారి ఉంటే అధికారి. ఇది ఈ విషయంలో వాళ్ళు ఎప్పుడు కుట్రపూరితంగానే ఉంటారు. ఏం చేసినా కుట్ర ఉంటుంది, అనుమానాలు వస్తాయి. వీళ్ళ ప్రవర్తనను బట్టి, వీళ్ళ చరిత్రను బట్టి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉండాలంటే రాబోయే రోజుల్లో పుష్కరాలు వస్తున్నాయి. జనాలు గుమిగూడి అనేక సమావేశాలు సభలో జరగవచ్చు. అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్లో లేకపోతే మధ్యాహ్నం భోజనం పథకాలు ఇక్కడ మన కాలేజీలో కూడా పెట్టారు కదా.
ఇలాంటి అన్ని వాటి కాడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సీసీ కెమెరాలు బట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మీ ప్రభుత్వం మారిన కొత్తలో మంచినీటి బావులు విషయం కలిపేయారు తెలుసా మీరు? వాటర్ ట్యాంక్లో ఆడపిల్ల హాస్టల్లో కెమెరాలు అని చెప్పి ఇలాంటి దుష్ప్రచారం చేసేసి అది ఒట్టిదే. దాన్ని ఎంత దుష్ప్రచారం అడవాడు చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో విషం కూడా కలిపిన ఇలాంటివి చేస్తారు వీళ్ళు. మీకు ఒక ఊళ్ళో ట్యాంక్లో పురుగుల మందు కలిపేసాడు. ఇలా బరి తెగించిన వాళ్ళు అండి వీళ్ళు. ఇప్పుడు ఆ పురుగుల మందు కలిపేసిన 2 కాళ్ళు తీసేస్తే పట్టాల కింద పడిపోయాడని చెప్పాలా. 2 కాళ్ళు తీసేసి పోలీసు వాళ్ళు ఆ పని చేయరు. ఈ జగన్ మాత్రం వదిలేస్తారా? మీరంటే భయం ఎలాగొస్తుంది ఎవరికన్నా? మీకు మేము చెప్పాలా ఇవన్నీ? మీకు తెలీదా? మీరు ప్రజల కోసమే ఇది. ఇలాంటి రాక్షసుల్ని దుర్మార్గుల్ని ఒకవేళ మీకు ఎంత సన్నిహితులైనా సరే మీరు ఉపేక్షించకూడదు. దానివల్ల ఇప్పుడు కూడా మీ కుటుంబానికి కూడా ప్రమాదం అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజావేదిక కూలగొడితే ఏమనుకున్నారు? మంది కాదు గవర్నమెంట్ తేవతో కొట్టుకున్నాడు అనుకున్నారు. ఆఖరికి వైజాగ్లో ఋషికొండను కొట్టేసి ప్యాలెస్ కట్టేసుకున్నాడా? అనేక మంది ఇళ్ళు కూలగొట్టేసాడా? అతను మద్య వ్యాపారం చేసి ఇసుక వ్యాపారం చేసి అన్యాయం చేస్తుంటే ఆ కార్మికులు దెబ్బతింటారు, తాగుబోతులు ఇబ్బంది పడతారు. ఆ తాగుబోతులు ఇబ్బంది పడతామంటే మొత్తం ప్రపంచం అందరికీ దెబ్బ తెలిసినట్టే కదా. అండ్ కులాలను టార్గెట్ చేయడం అనుకున్నారు. అన్ని కులాలను టార్గెట్ చేయడం చివరికి వచ్చేటప్పటికి మీ భూములు దొబ్బెత్తానికి వచ్చేసాడు కదా. అందరికీ నొప్పి వచ్చింది కదా. అందుచేత ఆదిలోనే తుంచేయాలి. ఇలాంటి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే ఇబ్బంది వస్తుంది. వాళ్ళు కూడా జీతాలు సరిగ్గా ఇవ్వలేదు కదా. వాళ్ళు టీఏడిఎల్ లాంటివి అన్నీ ఆపేసాడు కదా. ఇది ఏమైనా వాళ్ళు అరాచకవాదులు. వాళ్ళ అధికారంలో ఉంటే చాలా ప్రమాదం, ప్రతిపక్షంలో ఉంటే అంతకంటే ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కాపలాగస్తారు? వాళ్ళు అన్ని చోట్ల దొంగళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం లోపల ఎంప్లాయీస్ రూపంలో ఉన్నారు, పోలీసుల్లో ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు గట్టండి. ఏమైనా జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటి వాటిలో కఠినమైన చర్యలు తీసుకుంటే కొంచెం దారిలోకి వస్తారు, వాళ్ళు కంట్రోల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.